తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ అపశృతి చోటు చేసుకుంది. ఆలయ ధ్వజస్తంభానికి మరమ్మతులు చేస్తుండగా ధ్వజస్తంభం కొక్కి విరిగిపోయింది. దీంతో అధికారులు వెంటనే ఆ కొక్కికి మరమ్మతులు చేయించారు. ఇక శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం ధ్వజారోహణం జరగనుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ అపశృతి చోటు చేసుకుంది. ఆలయ ధ్వజస్తంభానికి మరమ్మతులు చేస్తుండగా ధ్వజస్తంభం కొక్కి విరిగిపోయింది. దీంతో అధికారులు వెంటనే ఆ కొక్కికి మరమ్మతులు చేయించారు. ఇక శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం ధ్వజారోహణం జరగనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, సాయంత్రం బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం సమయంలో గరుడ ధ్వజ పటాన్ని కూడా ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం పైన ఎగురవేయాల్సి ఉంది. అయితే ఈ గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసేందుకు గతంలో ఉన్నటువంటి పాత గరుడ ధ్వజ పటాన్ని తీసుకున్నటువంటి సమయంలో ఆ పైన ధ్వజస్తంభం పైన ఉన్నటువంటి కుక్కి కూడా విరిగిపోయింది. ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైనటువంటి టీటీడీ అధికారులు ప్రస్తుతం ఆ గరుడ ధ్వజస్తంభం పైకి ఏదైతే ఈ కొక్కి ఉందో ఆ కొక్కి కూడా మరమ్మతు పనులు చేయిస్తున్నారు. ఇది ధ్వజస్తంభం పైన చేయాల్సి ఉండడంతో అక్కడ పెద్ద సవారీని నిర్మించి అర్చకుల చేత ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ సాయంత్రం 5:45 నుంచి 6 గంటల మధ్య ఈ గరుడ ధ్వజ పటము ఎగురవేయాల్సి ఉండగా ఈ లోపల ఈ కొక్కి మార్పు పనిని కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా అధికారులు ఆదేశించడంతో హుట్టిన ఈ మరమ్మతు పనులను అయితే ప్రస్తుతం ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో అర్చకులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ జితేందర్.